పాల్కా సుమను కలవడానికి ఆదిలాబాద్ జైలుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమన్వయంతో ఉండాలన్నారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దునని, రానున్నది మన ప్రభుత్వం అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ప్రత్యేకంగా కేటీఆర్ అభినందించారు. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిజానికి నిర్మల్ జిల్లాకు రావాలనుకున్నా, కానీ రాలేకపోయినా. బట్ తొందరలో వచ్చి నిర్మల్, ఖానాపూర్, ముదోల్ 3 తాలూకాల్లో మా అన్నదమ్ములందరినీ, మా అక్క చెల్లెలందరినీ తొందరలోనే కలుసుకుంటా. ఈరోజు మన సోదరుడు బాల్కా సుమన్ గారిని ఏదైతే జైల్లో పెట్టినారో, మరి మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని వారిని పరామర్శించడానికి మరి పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యేల బృందం అందరం కూడా కలిసి ఆదిలాబాద్ పోతున్నాం. మరి స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తొందరలో మళ్ళీ వచ్చి మీ అందరినీ ప్రతి తాలూకాలో ఒక దినమంతా మీ దగ్గరే ఉండి కలుసుకొని అందరితో కూడా వ్యక్తిగతంగా ఫోటోలు దిగి అందరితో కూడా మాట్లాడి పూర్తి సమయం ఇచ్చి వెళ్తాను. మన వీరోచితంగా మున్సిపల్ ఎన్నికల్లో వీరోచితంగా కొట్లాడినారు. నిర్మల్లో కానీ, ఖానాపూర్లో కానీ, అట్లాగే ముదోల్లో కానీ హృదయపూర్వకంగా కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, పోరాడి మరి గెలిచినా ఓడినా పోరాడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2 ఏళ్లలో మళ్ళీ మనకు మంచి రోజులు వస్తున్నాయి. తప్పకుండా మళ్ళీ గులాబీ జెండానే నిర్మల్ జిల్లాలో ఎగురుతుంది.